వీక్షకులందరికీ నమస్కారం. గోల్డ్ సిల్వర్ ధరలు గడిచిన నెల రోజుల్లోనే 40% పైగా ఎగబాకాయి. అయితే బంగారం వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతూ ఉన్నాయి అనేది నిపుణులు చెబుతున్న మాట. స్థిరంగా బంగారం ధర ప్రతి సంవత్సరం 12%, 13%, 14% పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి 8%, 6% మించి పెరగదు సంవత్సరానికి. వెండి కూడా అంతే. ఒక తులం బంగారం ధర ఎంత ఉండేదో వెండి ధర కూడా అలాగే ఉండేది, కేజీ వెండి. కానీ గడిచిన కొద్ది కాలంగా బంగారం వెండి ధరలు ఎవరూ ఊహించిన విధంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థల అంచనాలు కూడా అందడం లేదు. దీంతో బంగారం ధర తాజాగా మరో 8,000 రూపాయలు పెరిగి 10 గ్రాములకి 1,70,000 రూపాయలు దాటిపోయింది. 1,70,650 రూపాయలు పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $5,495 ఎగబాకింది. చాలా ప్రముఖ సంస్థలు 2026 డిసెంబర్ నాటికి బంగారం ధర $5,000 టచ్ చేస్తుంది అనే అంచనాలని జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తే జనవరి లాస్ట్ వీక్ వచ్చేసరికి $5,500 ఎగబాకింది. $6,000 చేరడానికి కూడా పెద్ద సమయం పట్టకపోవచ్చు. ఇరాన్ మీద అమెరికా ఎప్పుడైతే దాడి చేస్తుందో ఆ వెంటనే మరొకసారి గోల్డ్ సిల్వర్ ధరలు బగ్గుమనే అవకాశం ఉంది. ఇప్పటికే కేజీ వెండి 4 లక్షల రూపాయలు చేరింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,70,000 దాటి 75,000 రూపాయల దిశగా ప్రయాణం చేస్తా ఉంది. గత రాత్రి జరిగిన ట్రేడింగ్లో $5,500 ఎగబాకింది ఔన్స్ గోల్డ్. ఈరోజు ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. వెండి ధర కూడా ఎవరో ఊహించిన విధంగా ఔన్స్ వెండి 31 గ్రాముల వెండి $117 దాటిపోయింది. డాలర్ బలహీన పడిపోవడం, ట్రంప్ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలు, పలు దేశాల్లో నెలకొన్న భౌగోళిక అనిశ్చితి పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక సమస్యలను ఎదుర్కోవడం, ట్రేడ్ బ్యారియర్స్ని ఎదుర్కోవడం, ట్రంప్ విధించిన 100%, 200% సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపడం, ఇవన్నీ కూడా ప్రపంచంలో తీవ్రమైన అనిశ్చితి పరిస్థితులకి దారితీస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికా అంతా సిద్ధం చేసుకుంది. ఏ క్షణంలోనైనా విరుచుపడవచ్చు. అదే జరిగితే బంగారం ఫిబ్రవరిలోనే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 2 లక్షల రూపాయలు దాటిపోవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. సరే, బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక రోజు పతనం కావచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బంగారం ధర పెరిగినంత వేగంగా పతనం ఉండకపోవచ్చు. కొంత కరెక్షన్ గురవుతుంది, లాభాలు స్వీకరిస్తారు. అంతేగాని బంగారం మరలా ₹1,00,000 వస్తుందా 10 గ్రాముల బంగారం అంటే రాదు అని ఎవరిని అడిగినా చెప్తారు. సరే, 1,40,000 వస్తుందా అంటే కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. వెండి ఆభరణాలుగా కాకుండా పారిశ్రామిక అవసరాలకి పెద్ద ఎత్తున ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. ఉత్పత్తి తక్కువ, వినియోగం ఎక్కువైపోయింది. కేజీ వెండి 10 లక్షలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనే అంచనాలు కూడా ఉన్నాయి. సరే, ఈ ధరలు ఇలా ఎగబాకుతూ ఉంటే ఇప్పటికే కేజీలు బంగారం కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అసలు బంగారమే లేని వాళ్ళు ఇక మనం తులం కూడా కొనలేము అని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే బంగారం ఆభరణాల తయారీలో భారతదేశంలో 4,50,000 మంది పనిచేస్తున్న కార్మికులు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. వెండి ఆభరణాలు, కలంకారీ వస్తువులు తయారు చేస్తున్న 1,00,000 మంది కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. బంగారం వెండి అంటే ఇది కేవలం మనం షోరూముల్లో చూసే ఆభరణాలు, దాని తయారీ వెనుక లక్షలాది మంది శ్రామికుల కష్టం దాగి ఉంది. ఒక 20% మాత్రమే కార్పొరేట్ చేతిలోకి వచ్చింది. మిగతా 80% ఇప్పటికీ చిన్న చిన్న స్వర్ణకారులు ఆభరణాలు తయారు చేసుకొని బతుకుతూ ఉన్నారు. భయంకరంగా బంగారం వెండి ధరలు పెరిగిపోవడంతో
ఫిజికల్గా ఆభరణాలు కొనేవారి శాతం గడిచిన 6 నెలల్లో 200% తగ్గింది. 200 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ నగరంలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గోల్డ్ షాప్ ఓపెన్ చేసిన జ్యువెలరీ యజమాని కూడా 400 మంది సిబ్బందిని పెడితే ఒక్క వినియోగదారులు లేక ఈగలు తోలుకుంటా ఉన్నారు. సరే, బంగారం దుకాణాలకు వచ్చిన నష్టమే లేదు. బ్రాండెడ్ షాపులు, పెద్ద పెద్ద దుకాణదారులు ఒక్కొక్కరి దగ్గర 300 టన్నులు 400 టన్నుల బంగారం నిల్వ ఉంది. బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళు తక్కువ రేట్లు కొనుక్కున్నారు కాబట్టి వారికి లాభమే. సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఆభరణాలు తయారు చేసే, బంగారం ఆభరణాలు తయారు చేసే 4.5 లక్షల మంది, వెండి ఆభరణాలు కళాకృతులు తయారు చేసే 1 లక్ష మంది కార్మికులు గడిచిన 4-5 నెలలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ధరలు ఇలాగే పెరిగితే దాదాపు ఒక 5.5 లక్షల మంది కార్మికులు రోడ్డును పడే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పట్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, చైనా అమెరికా మధ్య ట్రేడ్ వారు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న భౌగోళిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లని స్టాక్ మార్కెట్లో కన్నా కూడా బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద ఎత్తున రాబడులు వస్తూ ఉన్నాయి. దీంతో గోల్డ్, సిల్వర్ డెలివరీ తీసుకోపోయినా ఫిజికల్గా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లోస్ ఉన్నాయి. పెరిగిన బంగారం ధరల్లో ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి మధ్యతరగతికి లేదు, ఎగువ మధ్యతరగతికి కూడా లేకుండా పోయింది. సంపన్నులే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. బంగారం ధర విపరీతంగా పెరగడం ఒక ఎత్తు అయితే, బంగారం కొనుగోలు చేసిన తర్వాత మరలా బంగారం ధరలు తగ్గుతాయేమో అనే ఆందోళన కూడా జనంలో నెలకొంది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఈ బంగారం వెండి ధరలు మరికొంత పెరిగి ఆ తర్వాత కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది అని నిపుణులు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బంగారం ధర 2026 డిసెంబర్ నాటికి 1,90,000 నుంచి 2,10,000 మధ్యలో ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. అయితే అంచనాలు కూడా అందడం లేదు అనే విషయాన్ని కూడా వారే స్పష్టం చేస్తూ ఉన్నారు. బంగారం $6,000 దాటితే భారత మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 2 లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది. అది ఎంతో దూరం లేదని కూడా తెలుస్తూ ఉంది. అయితే అమెరికా పెద్ద ఎత్తున బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేసి బంగారం వెండి ధరలను కృత్రిమంగా పెంచుతూ ఉంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పలు దేశాల మీద యుద్ధం చేస్తున్నట్టు డ్రామాలాడడం, బంగారం వెండి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టి బంగారం ధరల పీక్ స్థాయికి తీసుకెళ్లి అమ్మి పడేయడం, లక్షల కోట్ల రూపాయలు బులియన్ మార్కెట్ నుంచి దోచుకునే ఎత్తుగడ ట్రంప్ అమలు చేస్తూ ఉన్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. అందుకే ఫిజికల్గా బంగారం కొనుగోలు చేసుకునేవారు, ఆభరణాలు కొనుగోలు చేసుకునేవారు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. బంగారం ధరలు పెరుగుతాయి కానీ ఏదో క్షణంలో కొంత దిగొచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, రిపోర్ట్స్ రాబోతా ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.